సో ఇలా కాంగ్రెస్ ఖటాకట్ మోడల్ ఏంది గిరీష్ అని అంటే వెనకటికి జరిగిన అగస్త్య వెస్ట్లాండ్ స్కామ్ ఏదైతున్నదో భారతదేశంలోకేను కడిగేయనికే కాలాంతకం చేయనికే భారతీయ ప్రజలకు తెలుగు ప్రజలకు వీళ్ళు చేసిన అవినీతిని నేను పరిచయం కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి గిరీష్ మాట్లాడిండు. చిత్రగుప్తులు ఈ టాపిక్ వచ్చిందని అంటే అరే ఇలా ఏమి ఇప్పుతున్నాడు అన్న ఉత్కంఠ మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్ చెప్పిన అగస్తా వెస్ట్లాండ్ సోనియా ఫైల్స్ మెలోనీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ ఏమైనా ఫైల్ అప్ అన్న సంకేతాలు మీకు వచ్చి ఉంటాయి. ఆడాడ ట్విట్టర్లల్లో ఫేస్బుక్లలో ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్పేయి మా దుర్గా అని అన్నాడు. మా దుర్గా అనే మాటని వెనక్కి తీసుకున్నాడు అని అంటే ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆమె అన్న మాట నేను అట్లీస్ట్ పాజిటివ్ చెప్పాపిన మీ లెక్క సగం నిజాలు చెప్పా. ఆ 225 పేజీ జడ్జిమెంట్లా క్లియర్ కట్గా సోనియా గాంధీ సెక్రటరీ ఉన్నట్టు సుమారు 15 నుంచి 16 మిలియన్ యూరోల పైసలు మింగిండు అని చెప్పి ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆల్ చెంచాస్ ఆఫ్ కాంగ్రెస్ జర గుండె గట్టిగా పెట్టుకోండి. ఖటాకట్ మోడల్ అని చెప్పి నేను చెప్పినానంటే మీకు పరిచయం చేయనీకేనే చిత్రగుప్తి ఇవాళ దేని మీద వచ్చింది అని అంటే కాంగ్రెస్ హీన చరిత్ర. అది ఆగదు, అదొక న్యూక్లియర్ ఫిషన్ కాంగ్రెస్ హీన చరిత్ర ఆగదు. సో ఇలా కాంగ్రెస్ ఖటాకట్ మోడల్ ఏంది గిరీష్ అని అంటే వెనకటికి జరిగిన అగస్త్య వెస్ట్లాండ్ స్కామ్ ఏదైతున్నదో డైరెక్ట్గా సోనియా గాంధీ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు, అహ్మద్ పటేల్ పేరు, ఇటలీలో జరిగిన ట్రయల్ ప్రకారము 225 పేజీల డాక్యుమెంట్ జడ్జిమెంట్ని డీకోడ్ చేసి తీసుకొచ్చింది చిత్రగుప్తు మీ దగ్గరికి. ఇవ్వాల గిరీష్ పాత ఎందుకు తీస్తున్నావు? బరాబర్ తీస్తా ఈ ఖటాకట్ ఏదైతే మోడల్ ఉన్నదో ఈ ఖటాకట్ మోడల్ని భారతదేశంలోకేను కడిగేయనికే కాలాంతకం చేయనికే భారతీయ ప్రజలకు తెలుగు ప్రజలకు వీళ్ళు చేసిన అవినీతిని నేను పరిచయం చేస్తూనే ఉంటా. అండ్ సోనియా ఫైల్స్ మెలోనీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ ఏమైనా ఫైల్ అప్ప చెప్పినరా అన్న సంకేతాలు మీకు వచ్చి ఉంటాయి. ఆడాడ ట్విట్టర్లల్లో ఫేస్బుక్లలో ఇట్లాంటి న్యూస్లు వస్తున్నాయి. సో లెట్ మీ నాట్ వేస్ట్ ఎనీ టైం. మీ ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి గిరీష్ మాట్లాడిండు. చిత్రగుప్తులు ఈ టాపిక్ వచ్చిందని అంటే అరే ఇలా ఏమి ఇప్పుతున్నాడు అన్న ఉత్కంఠ మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా డైరెక్ట్ చెప్పిన అగస్తా వెస్ట్లాండ్. ఫస్ట్ ఏది చెప్పినా నేను ఆధారాలతోనే చెప్తా. ఆధారాలు అని ఒకటి వస్తే నిన్న నేను ఒక కమెంట్ మాట్లాడినా, మొన్న కూడా ఒక కమెంట్ మాట్లాడినా, దానికి ఒక ఆయన నాకు కౌంటర్ ఇచ్చిండు. ఐ అప్రిషియేట్ దట్ యు ఆర్ వాచింగ్ చిత్రగుప్త్ మై డియర్. ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్పేయి మా దుర్గా అని అన్నాడు. ప్రతిపక్షాన్ని కూడా పొగిడే ధైర్యం భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నది. మాట్లాడిన మాట మా దుర్గా అన్న పిలిచిన మాట ఎవరైతున్నారో అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారని నేను చెప్పిన. ఆయననే మళ్ళొకసారి మా దుర్గా అన్న స్టేట్మెంట్ వెనక్కి కూడా తీసుకున్నాడు గిరీష్. మళ్ళీ గదెందుకు చెప్పవు, ఇంకొకసారి ఆధారాలతో మాట్లాడతా అంటే మొత్తం ఆధారాలు పెట్టు అని అంటాడు. మంచి చేసినప్పుడు ప్రతిపక్షాలను కూడా ప్రేమించే తత్వం నా గురువులు, నా తల్లిదండ్రులు, నా పార్టీ, నా కార్య శిక్షణ నాకు నేర్పింది బ్రదర్. మా దుర్గా అనే మాటని వెనక్కి తీసుకున్నాడు అని అంటే ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆమె అన్న మాట అన్న నిజం నువ్వే బయట పెట్టు కదా. వెన్ యూ నో ఎ ఫ్యాక్ట్ వై డోంట్ యూ డిస్క్లోజ్ యువర్ సెల్ఫ్? మీ అట్లాంటి వాళ్ళ వల్లనే ప్రాబ్లం ఇవ్వాల దేశానికి. నేను అట్లీస్ట్ పాజిటివ్ చెప్పాపిన మీ లెక్క సగం నిజాలు చెప్పా. నిజం చెప్పినప్పుడు అది పాజిటివ్ అప్రోచ్ ఉన్నప్పుడే చెప్తా, సగం నిజాలు బై ది వే మీలాగా చెప్పాలంటే. అండ్ సో ఇలా నేను మొత్తం చిట్ట అయిపోతున్నా మళ్ళీ ఆధారాలతో. అగస్త్య వెస్ట్లాండ్ కాంగ్రెస్ ఖటాకట్ మోడల్ మీకు పరిచయం చేస్తున్నా. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. ఇవ్వాల కళ్ళు పెద్దగా పెట్టి చూడుర్రి, చెవులు పెద్దగా పెట్టనుర్రి. కాంగ్రెస్ భక్తులకు తలకాయ ఏడబెట్టుకుంటారని చెప్తున్నా. ఇవాళ కాగ్ సమ్మరీ రిపోర్ట్కి ఇట్లా తీసుకొని చూస్తే ఫ్రెండ్స్ గిరీష్ గారు మాట్లాడుతున్న మాట కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ఎ మోటివేటెడ్ స్క్రిప్ట్ ఫ్రమ్ చిత్రగుప్త్.
కాగ్ రిపోర్ట్ డీకోడ్ చేసి చూస్తే దీని బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే వీవీఐపీలకు హెలికాప్టర్లు కావాలా, ఇప్పుడు ఉన్న హెలికాప్టర్లు ఎక్కువ హైయెస్ట్ పాయింట్లో ట్రావెల్ చేయలేవు, ఫ్లై కాలేవు. సో ఒక 13 హెలికాప్టర్లను మనము తెచ్చుకుందాం అని చెప్పి డిఫెన్స్తో దీన్ని ఒప్పందం చేయించి 2010లో ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్క్లూడెడ్ ఎ కాంట్రాక్ట్ విత్ అగస్టా వెస్ట్లాండ్. ఏదైతే ఉన్నదో ద టోటల్ కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ అరౌండ్ 3,727 crores. Yes, 3,727 crores, and the model of the helicopter from the perspective of the code language AW101 అని అంటారు. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్నే కాబట్టి ఒక మోడల్ తయారు చేసేటప్పుడు PP1, PP2, PP3 అని ఉంటుంది. అప్పుడు మేము కోడ్ వర్డ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ తయారు చేస్తాం XUV700 ఆర్ టు దట్ మ్యాటర్ XUV400 ఆర్ టు దట్ మ్యాటర్ స్కార్పియో N. అట్లున్నప్పుడు దాన్ని ఆ పేరు పెట్టి పిలువం, దానికి ఒక కోడ్ ఉంటుంది, ప్రాజెక్ట్ 201, ప్రాజెక్ట్ 202, సంథింగ్ లైక్ దట్ కోడ్ వర్డ్ ఉంటుంది. ఆ కోడ్ వర్డ్ డిజైనర్కి, R&Dకి, ఆ రెస్పెక్టివ్ టీమ్స్కి తెలిసి ఉంటుంది. సో ఈ అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ ఏదైతే కోడ్ ఉండనో విచ్ వాస్ కేటగరైజ్డ్ యాజ్ AW101, ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 3,727 crores. VVIP హెలికాప్టర్స్ మన ఏమంటారు ఫ్లై గానికే ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది ఆనాటి యూపీఏ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, మన్మోహన్ సింగ్ గారి హయాంలా. ఇన్ఫ్యాక్ట్ మన్మోహన్ సింగ్ గారి హయాంలా సోనియా గాంధీ గారి పెత్తనం, ఆమె గారి నేతృత్వంలో కాగ్ కనిపెట్టిన కీ రికమెండేషన్స్ అండ్ ఫైండింగ్స్ ఏమున్నాయి అని అంటే, డోంట్ బిలీవ్ మీ, బిలీవ్ ఓన్లీ చిత్రగుప్త్. ఇనీషియల్ రిక్వెస్ట్ ప్రపోజల్ ఎప్పుడు చేసిర్రు అని అంటే 2002లో చేసిండ్రు. ఏందని అంటే 6,000 మీటర్ల కంటే మీద ఫ్లై కావాలది అని చెప్పి ఒక ఇనీషియల్ రిక్వెస్ట్ ప్రపోజల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రిక్వెస్ట్ RFP అని అంటారు. దీన్ని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని RFP అంటారు. 2002లో తీసుకొచ్చారు. 6,000 మీటర్ల మీద ఇది ఫ్లై కావాలి హెలికాప్టర్స్ అని చెప్పిండ్రు. అప్పుడు ఈ కేటగిరీ ఏదైతే డిజైన్ చేసిండ్రో, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ RFP ఏదైతే 2002లో డిజైన్ చేసిండ్రో, ఈ కేటగిరీలో మనకు కేవలం ఒకటే హెలికాప్టర్ ఎలిజిబుల్ అయింది విచ్ వాస్ కాల్డ్ యాజ్ యూరో హెలికాప్టర్ విత్ కోడ్ నంబర్ EC225. వీళ్ళ మనసులో ఎప్పటి నుంచో ఒక కాన్స్పిరసీ ఉండే. దీన్ని సడన్గా ఏం చేసారు, కాంపిటీషన్ ఉండాలా. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదైనా ఏసీ ఖరాబ్ అయితే ఏసీ చేయాలన్నానంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే 3-4 అడుగుతాం. లేదా మీ ఆఫీస్లో ఏదైనా మెయింటెనెన్స్ వర్క్ చేసేటప్పుడు గెట్ ది 3 కొటేషన్స్, అవుట్ ఆఫ్ ది బెస్ట్ మనం కొటేషన్స్ ఇద్దామని అంటాం. ఐటీ ఎంప్లాయీస్ లాగా మీరు పనిచేస్తుంటారు, కార్పొరేట్లలో కూడా మీరు పనిచేస్తుంటారు. బై ఇన్ ఛాన్స్ మన బెటర్ ప్రాస్పెక్టస్ కోసము మనం వేరే కంపెనీలు పోయినప్పుడు, రాష్ట్రాలు మారాల్సి వచ్చినప్పుడు, ప్లేస్లు మారాల్సి వచ్చినప్పుడు మనము లాజిస్టిక్స్ ఖర్చు కూడా మన కంపెనీలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ 3 మీ బెస్ట్ ప్రపోజల్స్ ఏవైతే ఇవ్వండి, అందులో నుంచి క్వాలిటీ రేటింగ్ ప్లస్ బడ్జెట్ చూసుకొని మీకు మేము ప్రపోజల్ ఇస్తామని చెప్తారు కంపెనీలు. అయితే ఈ యూరో హెలికాప్టర్ని EC225 ఏదైతే ఉండనో, and the request for proposal and the criteria was to fly above 6,000 meters. The criteria was 6,000 meters. కేవలం ఒకటే ఉన్నది, మాకు వేరే కాంపిటీషన్ లేదు. సో కాంపిటీషన్ లేకుండా దీన్ని డైరెక్ట్ ఇవ్వాలని అంటే వైలేషన్ అవుతుంది, అది కరప్షన్ అవుతుంది అని చెప్పి పెద్ద నీతి పలుకులు వాళ్ళకి 6,000 మీటర్స్ని 4,500 మీటర్స్ తీసుకొచ్చి హైట్ ఆఫ్ ది క్యాబిన్ ఏదైతే ఉంటుందో 1.8 మీటర్స్కి తీసుకొచ్చి, అంటే ఎగ్జాక్ట్ అగస్టా వెస్ట్లాండ్ ఏదైతే హెలికాప్టర్ ఉన్నదో కోడెడ్ AW101 దీని రిక్వైర్మెంట్లకు ఫిట్ అయ్యేటట్టు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ తీసుకొచ్చింది ఆనాటి యూపీఏ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. భక్తులు వింటుర్రు అనుకుంటా, కాంగ్రెస్ భక్తులు, భజన భక్తులు మొత్తం వినుండ్రు. ఇప్పుడు మొదలవుతుంది ఆట. ఈ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ వచ్చిన తర్వాత 4,500 మీటర్స్కి తీసుకొచ్చిన తర్వాత, క్యాబిన్ హైట్ 1.8 మీటర్స్కి వచ్చిన తర్వాత ఇక కంప్లీట్గా ఇక కాంపిటీషన్ ఏమున్నది, ఇక ఈ హెలికాప్టర్ ఫిట్ అయ్యేటట్టు తీసుకొని వచ్చారు. కాగ్ తన రిపోర్ట్లో ఏం చెప్పిందనంటే ద ఆల్టిట్యూడ్ రిక్వైర్మెంట్ వాజ్ అగేన్స్ట్ ది ఆపరేషనల్ రిక్వైర్మెంట్ అండ్ ఆఫ్ ది ప్రొక్యూర్డ్ హెలికాప్టర్స్ ఎస్పెషలీ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ ది నార్త్ అండ్ ది నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ అడిషన్ ద సింగిల్ వెండర్ సిచ్యువేషన్ రిమైన్ ఈవెన్ ఆఫ్టర్ లోవరింగ్ ది ఆల్టిట్యూడ్ అని అంటే అసలు మన రిక్వైర్మెంట్ ఏముండే. జనరల్గా ఈ హెలికాప్టర్లు నార్త్ ఈస్ట్లో తిరగాలన్నా, VIP మూమెంట్ చేయాలన్నా ఆల్టిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే.
ఇప్పుడు ఆల్టిట్యూడ్ని తక్కువ చేయడం వల్ల యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు మొత్తం నలిఫై అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ కొత్త కాంపిటీషన్లో వేరే హెలికాప్టర్ కంపెనీలు మనకు దొరుకుతున్నాయి అని అంటే కొటేషన్ తీసుకోనికే వేరే ఏం లేవు. అంటే కేవలం ఇది అగస్టా వెస్ట్లాండ్కి ప్రాజెక్ట్ కట్టబెట్టనీకే చేసిన సవరణ తప్ప ఇంకిన్లు ఏం లేదు. కాకు చెప్పింది గిరీష్ ధరమునిగడు కాదు, ఇంకెన్నో రీగడు. The revised service quality requirements in 2006 made competition more restrictive instead of making the procurement procedures more broad-based to increase the competition. The fresh RFP, with revised SQR and service quality requirements, service qualitative requirements ki వీళ్ళు ఏం చేసిరనంటే కంప్లీట్గా అసలు నువ్వు సర్వీస్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్లో కానీ సవరణ చేస్తే నీ కాంపిటీషన్ ఉండాలా. కాంపిటీషన్ ఉంటే నీకు నెగోషియేషన్ చేసే ఆస్కారం ఉంటుంది. నీ సర్వీస్ క్వాలిటీ ఎట్లా చేసినామంటే కేవలం ఇప్పుడు మీరు అంటారు కదా కొంతమంది అటు బీజేపీ ఏజెంట్ బీజేపీ తరఫునే మాట్లాడతాడు గిరీష్ గార్డెన్ అని. నా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అదే అనుకుందాం వాళ్ళ దృష్టిలో. సో ఆ రకంగా తీసుకుపోయి మోటివ్ తీసుకొని వచ్చి పెట్టిర్రు. అంటే అగస్టా వెస్ట్లాండ్కే ఇది పరిమితం కావాలన్నట్టు. దట్ వాజ్ ది రికమెండేషన్ అండ్ ది ఫైండింగ్ సబ్మిటెడ్ బై ది కాగ్. ద ఫీల్డ్ ఎవాల్యుయేషన్ ట్రయల్ FET ఏదైతే ఉన్నదో, ఫీల్డ్ ఎవాల్యుయేషన్ ట్రయల్ అని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక కారు కొంటాం. కారు కొన్నప్పుడు ఏం చేస్తాం, టెస్ట్ రైడ్ ఇస్తావా అని అడుగుతాం. ఉంది సార్ టెస్ట్ రైడ్ రండి అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనేటోడు ఫుల్లీ లోడెడ్ బండి టాప్ ఎండ్ మోడల్ కొందామని అనుకుంటున్నాడు, డీజిల్ వర్జన్ కొందామని అనుకుంటున్నాడు. దురదృష్టవశాత్తు డీజిల్ వర్షన్ ఉండదు, పెట్రోల్ వర్జన్ ఉంటుంది. సార్ బండి మొత్తం సేమ్ ఉంటుంది, ఫీచర్స్ కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే డీజిల్ వర్షన్ లేదు, పెట్రోల్ వర్షన్ ఉంది, మీరు ట్రయల్ కొట్టమని అని అంటారు. నేను పర్టికులర్ మనిషిని ఓసిడీగా అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకంటే టార్క్ ఇంపార్టెంట్, దాని డిస్ప్లేస్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇనిషియల్ పికప్ ఇంపార్టెంట్. అది నాకు పెట్రోల్లో డీజిల్లో ఆబ్వియస్గా వేరే ఉంటుంది. మేబీ సమ్ ఫ్యూ మోడల్స్ విల్ హ్యావ్ ది సేమ్ టార్క్, దట్స్ సెకండరీ ఇష్యూ, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ది సబ్జెక్ట్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే I would find a rather difference in a petrol and a diesel engine. అయితే ఇక్కడ ఈ గిరీష్ ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఫీల్డ్ ఎవాల్యుయేషన్ ట్రయల్ అంటే టెస్ట్ రైడ్ ఏదైతే ఉందో అది ఒక రిప్రజెంటేటివ్ హెలికాప్టర్ మీద జరిగింది తప్ప యాక్చువల్ హెలికాప్టర్ ఏదైతే మనము వాళ్ళకు ఫీల్డ్ ప్రపోజల్ ఇచ్చినాం చూడు దాని మీద మాత్రం జరగలే. అంటే ఒక లోవర్ వర్జను హయ్యర్ అంటే కట్టబెట్టనిక ప్రయత్నం చేసేది కటకట్ కాంగ్రెస్. దాని తర్వాత చూడురిగా ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంటిన్యూ టు ఫేస్ ఆపరేషనల్ డిఫికల్టీస్ విత్ ఎగ్జిస్టింగ్ హెలికాప్టర్స్ యాజ్ ది అక్విజిషన్ ఆఫ్ ది న్యూ హెలికాప్టర్స్ టుక్ మోర్ దెన్ 10 years. ఆపరేషనల్గా లొల్లి అయిపోయింది, ఎందుకంటే ఇది 15 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. దాని తర్వాత ఏమైపోయిందని అంటే కాస్ట్ బెంచ్ మార్కింగ్ను ముందే డిసైడ్ చేసేసినావు. ఎందుకనంటే కాంపిటీషన్ ఇట్లు ఉండదు, ఒక గంత ఖర్చు అవుతుంది, గింత ఖర్చు అవుతున్నది, ఇది చీప్లో దొరుకుతున్నదని నువ్వే ముందు మాట్లాడుకున్నావు. కట్టబెట్టనిక ప్రయత్నం చేసింది కటాకట్ కాంగ్రెస్ మోడల్. కాగ్ రిపోర్ట్ అంతిమంగా ఏం చెప్పిందనంటే ఫ్రెండ్స్, ద కాగ్ రిపోర్ట్ కన్క్లూడ్స్ దట్ ది ప్రాసెస్ ఆఫ్ అక్విజిషన్ ఫ్రమ్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ టు ది కన్క్లూజన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ డిఫర్డ్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్. నీ రిక్వైర్మెంట్ ప్రొసీజర్స్ కంటే అసలు సినర్జికల్గా ఉండాలి, కానీ భిన్నంగా ఉంటే ఎట్లయితుంది, అసలు ఎట్లయితుంది? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మోటివేటెడ్ స్కామ్. అలా ఇంటెంటే స్కామ్ చేయాలని ఉన్నట్టు అని ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాగ్ తన రికమెండేషన్స్ అండ్ ఫైండింగ్స్లో చెప్పింది. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగిపోలే. అస్సలు మసాలా ఇప్పుడు షురువు అవుతుంది. ఇప్పుడు షురువు అవుతుంది. పి గురూస్ అనే ఒక వెబ్సైట్లో డేటెడ్ టు April 26, 2016 నాడు ఇటలీ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంటు 225 పేజీల డాక్యుమెంటు నేను మీ ముంగటికి తీసుకొస్తున్నా. అందులో క్లియర్ కట్గా ఆ 225 పేజీ జడ్జిమెంట్లా క్లియర్ కట్గా సోనియా గాంధీ సెక్రటరీ ఉన్నట్టు సుమారు 15 నుంచి 16 మిలియన్ యూరోల పైసలు మింగిండు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇంకా ఏం చెప్పిర్రనంటే నేను ఇక్కడ హైలైట్ చేసిన, ఇండియా హ్యాడ్ లాబీడ్ దెమ్ టు బ్యాగ్ 3,600 crore $451 million డీల్.
దానికి కిక్ బ్యాక్స్ ఎంత 15 to 16 మిలియన్ యూరోస్, అరౌండ్ 120 to 125 crores ఇన్ కాంట్రవర్షియల్ పర్చేస్ ఆఫ్ 12 VVIP హెలికాప్టర్ డీల్. అందులో ఈ జడ్జిమెంట్లో సోనియా గాంధీ గారి పేరు, ఇట్ ఈస్ ఆల్సో నేమ్స్ ద రోల్ ఆఫ్ ది సోనియా గాంధీ ట్రస్టెడ్ aid and the AICC General Secretary Oscar Fernandez and the then National Security Advisor MK Narayan. పేజ్ నంబర్ 193లా సోనియా గాంధీ గారి పేరు, AICC జనరల్ సెక్రటరీ ఆస్కార్ ఫర్నాండస్ పేరు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే MK నారాయణ అని ఉండనో ఆయన పేరు కూడా పేజ్ నంబర్ 193లా 225 పేజెస్ జడ్జిమెంట్లా ఇటలీ కోర్టు క్లియర్ కట్గా పెట్టింది. ఆధారాలతో సహా మీ ఆదరణకు గిరీష్ దారమోని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగిపోలే. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆల్ చెంచాస్ ఆఫ్ కాంగ్రెస్, జర గుండె గట్టిగా పెట్టుకోండి. వీక్ హార్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ 1 అంబులెన్స్ నంబర్ ఏదో ఉంటుంది 10 ఏంద్రనైనా 108 రెడీ చేసి పెట్టుకోరు. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎప్పుడన్నా మీకు ఉంటుంది. ఈ 225 పేజీల జడ్జిమెంట్లా సుమారు 30 మిలియన్ కిక్ బ్యాక్స్ జరిగినట్టు ఒక క్లియర్ కట్గా ఆధారాలతో సహా పెట్టిన తర్వాత పేజ్ నంబర్ 193 and 204లా 4 సార్లు చెప్తా, ఇప్పుడు వినండి. 4 times and 2 times ఈచ్ 193 పేజీల 4 times, 204 పేజీల 2 సార్లు. ఓర్సీ అనే 4 అఫీషియల్స్, ఓర్సీ ఇంకెవరెవరు ఉన్నారు 4 అఫీషియల్స్ని కన్విక్ట్ చేస్తున్నప్పుడు అగస్త్యా వెస్ట్లాండ్ పేపర్లా సోనియా గాంధీ పేరు సిగ్నోరా గాంధీ అని చెప్పి 193 పేజీల 4 సార్లు, 204 పేజీల 2 సార్లు మళ్ళీ సోనియా గాంధీ సిగ్నోరా గాంధీ పేరు పెట్టిండ్రు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ మీకు ఆలోచనలు వస్తూనే వచ్చు. అందుకే వీక్ గుండెలు కటాకట్ ఈ కాంగ్రెస్ మోడల్ని జర చూడకుర్రి. దాని తర్వాత ఒక లెటర్ డేటెడ్ టు March 15, 2018 ఏమని చెప్పింది అంటే, ద లెటర్ స్టేట్స్ దట్ సోనియా గాంధీ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద డీల్ అండ్ షీ విల్ నో లాంగర్ ఫ్లై ఇన్ ది ఎగ్జిస్టింగ్ MI చాపర్స్. ఈ డీల్కి సూత్రధారే సోనియా గాంధీ. March 15, 2008 దాగొచ్చినప్పుడు డీటెయిల్స్ ఆఫ్ లాబియింగ్లో కూడా లెటర్లు ఏమని రాసిరంటే, డీటెయిల్స్ ఆఫ్ లాబియింగ్ అండ్ ది కరప్షన్ ఆఫ్ ది కాంగ్రెస్ లీడర్షిప్ రైటింగ్ టు దెన్ బ్రిటిష్ హై కమిషన్ ఇన్ ఇండియా దట్ హీ షుడ్ టార్గెట్ టాప్ కాంగ్రెస్ లీడర్షిప్ ఫర్ క్లించింగ్ ద డీల్ ఆర్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఈ డీల్ కోసము టాప్ కాంగ్రెస్ లీడర్షిప్ ఎంత తహతహలాడింది, ఎంత తడపడాంచింది అని అనేది ఆ రిపోర్ట్లో పెట్టిర్రు, ఆ జడ్జిమెంట్ ట్రయల్లో పెట్టిండ్రు. నేను ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టిన ఇవాళ. వాళ్ళు డీల్ రాసుకున్నారు కదా పేపర్ల మీద, అగో ఇవన్నీ నేను మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడుతున్నా. ఇక దీనికంటే ఆధారాలు కాంగ్రెస్ మాత రేవంత్ రెడ్డి గారి బలమైన దేవత జై సోనియమ్మ కాంగ్రెస్ తల్లి, అగో గిట్ల డీల్ కొట్టిర్రు. అలా డీకోడ్ చేసి కూడా ఇది మాట్లాడితే, we find a document that is classified E13 document, then the M. Mikil sends to Peter Hewlett, the team leader which in India cared precisely the race where we are occupying. The negotiation of the contract was over. Team అని చెప్పి రాసుకుంటా. దెన్ ఐ రెడ్ ఇన్ అన్ ఇటాలియన్ షార్ట్ ఆఫ్ స్పీడ్ అని చెప్పి ఎక్సెట్రా రాసి అందులో ఏం డీకోడ్ చేసి మాట్లాడారంటే, డియర్ పీటర్, సిన్స్ మిస్టర్ గాంధీ ఈజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ది VIP will no longer fly in the MI-8 choppers. Means Gandhi and her close advisors are the people who the British ambassador should target and the letter of the Michael seized by the probe team. Letter seize చేయబడ్డది. కాంగ్రెస్ హీన చరిత్ర కటాకట్ మోడల్ ఆనాటికే ఈనాటి దాకా. ఈడికి అయిపోయిందా? ఆగలే. ఏడాగుతుంది? ఇప్పుడు ఆట మొదలైంది, జస్ట్ షురువాదైంది. అంత జల్దీ ఖతం అవుతుందా? పేజ్ నంబర్ 9 ఏం చెప్తుందో చూద్దాం ఆ జడ్జిమెంట్లో. The page number 9 of the judgments also affixed the handwritten note of the Michael exchanged. ఇగో handwritten note of the Michael exchange నేను ఆధారాలు స్క్రీన్ షాట్లు పెట్టిన. పేజ్ నంబర్ 9 and Michael exchanged to the Hansky on how to distribute the total commission of 30 million euro. 30 million euro ఏదైతే కిక్ బ్యాక్స్ ఉన్నాయో ఈ పేజ్ నంబర్ 9లా హ్యాండ్ రిటర్న్ నోట్లా క్లియర్ కట్గా రాసిండ్రు.
దీన్ని ఎట్లెట్లా డివైడ్ చేయాలా, ఎట్లెట్లా డివైడ్ చేయాలా? 30 మిలియన్లు ఆ పేజ్ని డీకోడ్ చేస్తే ఏమర్థమవుతుంది? 28% బ్యూరోక్రాట్లకు ఇవ్వాలా, 20% ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇవ్వాలా, 52% కాంగ్రెస్ హీనా చరిత్ర పొలిటికల్. అప్పుడు డాలర్ రేటు $1 66, €1 $1.12. అయిపోయిందా? ఆగలే, చెప్తా. Below is the translation of the pages 162 to 165 of the judgment. The complete judgment is in Italian, is at the end of this post. అది కూడా నేను పెడతా, నేను అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా ఇటలీది. ఎప్పుడన్నా వస్తారు కదా నా దగ్గరికి, దాని ట్రాన్స్లేటెడ్ కాపీ కూడా పంపించిన రెడీకి, వస్తుంది అది కూడా నా దగ్గరికి. ఇది ఆల్రెడీ ట్రాన్స్లేటెడ్ పాపం పీ గురుసులు ఇచ్చిన వాళ్ళు. అందులో ఈ ట్రయల్ నడుస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇండియన్ గవర్నమెంట్కి ఈ స్కామ్ జరిగింది, దీని మీద మీ సహాయ సహకారాలు కావాలని అడిగితే భారత యూపీఏ సర్కార్ ఆనాడు సహకారం చెయ్యకుండా ఇంకా ఉల్టా నాటకాలు ఎట్లాడిందో మనందరికీ తెలిసిన కథ. ఆడాళ్ళు ఏం రాసిరో చూడుర్రి. ద యాటిట్యూడ్ ఆఫ్ ది ఇండియన్ అథారిటీస్ విత్ రిగార్డ్ టు ది ట్రయల్ క్లియర్లీ బ్రింగ్స్ ఇన్ టు మైండ్ దట్ ది ఎపిసోడ్ హ్యాస్ అకర్డ్ టు ఓవర్సీ డ్యూరింగ్ ది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫాల్స్ విత్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ది ప్రీవియస్లీ మెన్షన్డ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది డిఫెండెంట్స్ ఇంటెండెడ్ టు డిస్పర్స్ అండ్ ట్యాంపర్ ది ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తానన్నారు, ఇది పెద్ద క్రైము. సెల్ ఫోన్లు ధ్వంసం చేసి ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తానన్నది ఇలా కవితక్క కూడా మన ఆరోపణలు ఎదుర్కొంటుంది. వాళ్ళ జడ్జిమెంట్లో వాళ్ళు ఏం పెట్టారంటే యాటిట్యూడ్ ఆఫ్ ది ఇండియన్ అథారిటీస్ ఎట్లా దీన్ని కప్పిపుచ్చనికే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేసింది. వీడికి అయిపోయిందా ఫ్రెండ్స్? వీడికి అయిపోయిందా? వీడికి అయిపోలే. అందులో క్లియర్ కట్గా రాసిర్రు, కాల్ మోంటీ ఆర్ అంబాసిడర్ టెరాసినియో ఇన్ మై నేమ్ టు ఆస్క్ టు కాల్ మిస్టర్ పిఎం సింగ్. పిఎం సింగ్ ఎవరిడా? పిఎం సింగ్ ఎవరిడా? మన్మోహన్ సింగ్. మాంటీ ఈజ్ అన్డౌటెడ్లీ ది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉండరో ఆయన ఉండే, అంబాసిడర్ టెరాసినియా ఆయన ఉండే, ఇక పిఎం సింగ్ అని అంటే ఆబ్వియస్గా మన మోహన్ సర్కార్ ఉండే. ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ భక్తులను, కాంగ్రెస్ చెంచాలను, ఈ చిట్టాకు మీ దగ్గర సమాధానం ఉందా? పేజ్ నంబర్ 193 or 194 or 204 or పేజ్ నంబర్ 9 ద హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్స్ పైన చిత్రగుప్త ఇచ్చిన కథనానికి మీ దగ్గర మన సమాధానం ఉందా? అవినీతిపై గాయ గత్తర చేసే మీ గయ్యాలి బతుకులకు గర్జించడుగుతున్నా, గర్వంతో నడుగుతున్నా, భరతమాతను మీరు ఎట్లా అవమానించిర్రు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మీ అడ్డమైన రాజకీయాలను ఇలా దేశ ప్రజలకు పరిచయం చేస్తున్నా. వీడికి అయిపోయిందా ఫ్రెండ్స్? వీడికి అయిపోలే. భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళ మీద ఒక మీరే చూడండి. కాంగ్రెస్ కటాకట్ మోడల్ కింద బీజేపీ రిలీజెస్ కాంగ్రెస్ ఫైల్స్ అని ఒక ఎపిసోడ్ రన్ చేసింది. బీజేపీ కూడా ఎపిసోడ్ రన్ చేసింది. ఇప్పటిదాకా దేశంలో కాంగ్రెస్ చేసిన అవినీతి ఎంత అని చెప్పి కాంగ్రెస్ ఫైల్స్లా తీసుకొని మాట్లాడితే ఇది నాకు ఇది ఎంత పెద్ద సున్నాలు ఉన్నాయి చూడు. స్కామ్ 70 సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ లూటీ చేసిన అమౌంటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఫైల్స్ అని చెప్పి రిలీజ్ చేసి, ఇది కూడా పీగురుస్లోనే వచ్చింది. టోటల్ ఎంత ఉందంటే 48,20,20,69,00,00,000. ఎంత? 48,20,20,69,00,00,000 మన పైసా. ఇగో ఇలా బొందలకు పెట్టినాం మనం. ఇలా సావుగాను, ఇలా నోట్లలో మన్నువడ, ఇలా రాజకీయాల పీనుగులు ఇలా గిట్లనే తిడతాం. మళ్ళా నా కడుపు మంట, నా దేశ పైసా, నా అన్నదమ్ముల ట్యాక్స్ పేయర్ల పైసా ఇది.
ఈ పైసా 48,20,69 crores ఏదైతే 70 సంవత్సరాల ఇష్యూ నడిచిందో, క్రియేట్ చేసిండ్రో అరాచకం ఈ దరిద్రులు, ఈ అమౌంట్తోని 24 INS విక్రాంతులు తయారు చేయొచ్చు, 300 రాఫేల్ జెట్లు కొనొచ్చు, 1000 మంగల్ మిషన్లు మనం పంపొచ్చు. ఇక నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 2004 నుంచి 2014 వరకు జరిగిన అవినీతిల పట్ల, కోల్ స్కామ్ 1.86 lakh crore, 2G స్కామ్, 2G స్పెక్ట్రమ్ ఏదైతే ఉండేనో ఆ స్కామ్ 1.76 lakh crore, మన్రేగా స్కామ్ 10 lakh crore, కామన్వెల్త్ స్కామ్ 70,000 crores, హెలికాప్టర్ డీల్ 3,600 crores ఆర్ 362 crores విత్ ఇటలీ, 12 కోట్ల బ్రైబు చైర్మన్ ఆఫ్ ది రైల్వే బోర్డుది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చిట్టాలి పనికే సమయం సరిపోదు. ఆలోచిస్తారా, అందుకే అనుభవిస్తారా అని చెప్పి మాట్లాడుతూ మీకు ఇవాళ చిత్రగుప్త ఒక ప్రశ్న ఇస్తున్నది. ఈ విండోని మీ ముంగటికి తీసుకొచ్చిన, మాకు మార్కెటింగ్లో చెప్తారు ఈ విండోని 4 types ఆఫ్ లయర్స్ ఉంటారు గిరీష్. ఫ్యాక్ట్స్ ఒకటి, వాల్యూస్ ఒకటి. 4 types ఆఫ్ లయర్స్. ఒకటేమో ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతుంటుంది ఒక క్వాడ్రెంటు, ఇంకొకటేమో దేర్ వాల్యూస్ మీద ఉంటుంది. ఇక్కడ నువ్వు ఉంటావు, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అని అనేది ఒకటి ఉంటుంది. డిసైడ్ఫుల్ అంటే నీకు నువ్వు చీట్ చేసుకుంటున్నావా, ఇంత అవినీతి తెలిసిన తర్వాత వాళ్ళ బూటకు మాటలు వినుకుంటా నీది నువ్వు చీట్ చేసుకుంటున్నావా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ క్వాడ్రెంట్ విచ్ ఈజ్ యూ. వేరోళ్ళది వాళ్ళు ఎట్లా చీట్ చేస్తుర్రు అనేది నీకు అర్థమవుతుందా. డూప్లికేషన్స్ అని అంటాం కదా, ఆడ చేసినాం 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం, ఈడ చేస్తున్నారా, ఈడ వీడుతున్నామా, ఈడ చేసేస్తాం, అది నమ్మేయడం. ఈ దొంగలు ఎట్లుంటారో మీకు పరిచయం చేస్తున్నా. డెల్యూజనల్, కంప్లీట్గా బట్ట కాల్చి మీదేసి మస్కా చేసి పడేస్తారు. డిమోరలైజ్డ్, మన మొరాలని తక్కువ చేస్తారు. సో మీరెక్కడున్నారు, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అడుగుతుంది చిత్రగుప్త ఫ్రెండ్స్.